సమస్త విధిని స్వాతం లక్ష్య సమాజితం. హైదరాబాద్ను ఎన్నడలేని విధంగా వరదలు ముంపెత్తుతున్నాయి. అపనష్టాల కోసం చాలామంది కూడా చేయిచారుతున్నారు. వారందరి కోసం చేయం చేయాలని మనం సైతం కుటుంబం కూడా జోలపట్టి మరి అందరికీ ఎవరైతే ముంపు ప్రాంతంలో బాధితులు ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఫిల్మ్ ఛాంబర్ ముందు మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు సహాయార్థాల కోసం. ప్రస్తుతం మన కాదంబరి గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. చెప్పండి కాదంబరి గారు. మనం సైతం పుట్టిందే పేదవాడి కోసం, మనం సైతం బతికేదే పేదవాడి కోసం, మనం సైతం సాటి మనిషిని మనిషిగా చూడటం కోసం. నా చిన్నతనం నుంచి ఈ సహాయ కార్యక్రమాల్లో సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అనేది ఉన్నప్పటికీ గత 7 సంవత్సరాలుగా మనం సైతం పేరుతో నేను చేస్తున్న ఈ కార్యక్రమాలు కేవలం పేదవాడి కోసం, నిస్సహాయుడి కోసం ఉన్నాయి. ఆ రోజు కేరళ ఫ్లడ్స్కి కానీ, తిత్లీ తుఫానుకి కానీ, హుదూ తుఫానుకి కానీ, ఇక్కడ హైదరాబాద్లో ఇంతకుముందు వరదలు వచ్చినప్పుడు కానీ, అట్లా కర్నూలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ముందు మనం వచ్చాం, మనమే నిలబడ్డాం. ఈరోజు మనని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి భయపడి మా కార్మికులు కానీ, మా పేదవాళ్ళు కానీ వణికిపోతున్న రోజుని వెరీ ఫస్ట్ వచ్చి నిలబడి గ్రాసరీస్ డబ్బు సాయం చేసింది మనం సైతం మాత్రమే. ఆ తర్వాత పెద్దలు వివి వినాయక్ గారి దగ్గర నుంచి పెద్దలందరూ కూడా నాకు సపోర్ట్గా నిలిచారు. ఆ తర్వాత సరే జరిగిందంతా మీకు తెలుసు. అయితే ఈరోజు 108 సంవత్సరాల తర్వాత ఇంత విపత్కర పరిస్థితి మన హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి, ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చింది. మన చుట్టూరా ఉన్న అవసరార్థుల్లో బాధల్లో ఉన్న వాళ్ళని పట్టించుకొని వాళ్ళ కోసం తాపత్రయపడతాం అనేది మన కనీస ధర్మం. అలా కాకుండా మనకెందుకులే ప్రభుత్వం చూసుకుంటుంది, మనకెందుకులే డే అండ్ నైట్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తిరుగుతున్నారు కదా, మనకెందుకులే మంత్రులు తిరుగుతున్నారు, యంత్రాంగం తిరుగుతుంది అని అనుకోవటం, మన ఇంట్లో మనం కూర్చున్నప్పుడు ఆ కాలక్షేపానికి ఏదో జోక్స్ లాగా లేకపోతే ఎంటర్టైన్మెంట్ లాగా ఈ విపత్కర పరిస్థితిని కూడా తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఒక సామాజిక బాధ్యతగా సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఏ మేరకు అతని కష్టాన్ని తీరుస్తున్నావు అన్నది కాకుండా అతని గుండెల్లో ఏమాత్రం ధైర్యాన్ని నింపుతున్నావు అనేది మాత్రమే మా ధ్యేయం, మా గమ్యం, మా యానం. దాంట్లోనే ఈరోజు మనం సైతం నా టీం మొత్తాన్ని పెట్టుకొని నిన్న మార్నింగ్ నుంచి కూడా మేము ఇక్కడ ఉండటం జరిగింది. ఆఫ్కోర్స్ కొంతమందికి దానం చేయాలంటే సిగ్గుండొచ్చు, కొంతమందికి రోడ్డు మీదకి రావాలంటే సిగ్గుండొచ్చు. ఆగితే మన దగ్గర 100 రూపాయలే ఉంది కదా, మనం కారు దిగితే ఎక్కువ ఇవ్వాలి అని అనుకుని ఆగకపోయి ఉండొచ్చు. స్పందన ఎలా ఉన్నప్పటికీ మా పోరాటం ఆగదు, మా ప్రయాణం ఆగదు, మా ప్రయత్నం ఆగదు. మేము ఎట్టి పరిస్థితుల్లో చేతనైనంత సాయం చేసి ఈ ముంపు బాధితుల్ని ఆదుకోవడానికి మేము ముందుంటాం. మా వెనకున్న ప్రతి ఒక్కరికి కూడా మనసా వాచా కర్మేణ ధన్యవాదాలు చెప్తూ మనం సైతం బిడ్డని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏ రోజైనా సరే నా ధ్యేయం ఒకటే, పేదవాడి కళ్ళల్లో తృప్తి, పేదవాడి గుండెల్లో ధైర్యం. ఇది నింపడమే నా ధ్యేయం. బతుకున్నంత వరకు ఇంతే, పోయిన తర్వాత కూడా అంతే. సెలవ్, సేల్ లావ్. చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు అందరూ కూడా బయటకు వచ్చి సహాయ సహకారాలు చేయాలంటే కొంతమంది ఇండస్ట్రీ నుంచి స్పందించారు. కొంతమంది ముఖ్యులు కూడా 1 కోటి రూపాయల నుంచి 20 లక్షల వరకు ఇచ్చారు. కానీ ఎంతోమందికి హైదరాబాదు కూడు నుంచి స్టార్ట్ చేస్తే కోట్ల వరకు పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. ఒక సినిమాకు 20 కోట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా స్పందించలేదని ఒక టాక్ వినబడుతుంది. దీని మీద ఏమైనా స్పందిస్తారు? అట్లేం లేదు సార్. కొంతమంది అవైలబుల్గా ఉండుండొచ్చు, కొంతమంది ఉండకపోయి ఉండొచ్చు. అంటే నేనేమేనంటే వాళ్ళు మీరు కవర్ చేస్తున్నారు కదా అని అనుకుని ఉండొచ్చు. ఎవరు చేసే సాయం, ఎవరు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పటికీ మనము మన ప్రయత్నాన్ని, మన సాయాన్ని ఎంత నిష్కర్షగా, నిష్కల్మషంగా, ఎంత స్వచ్ఛంగా చేస్తున్నాము అన్నదే నేను పరిగణనలో తీసుకుంటాను. బయట వాళ్ళు చేయనియండి సార్, చేయలేకపోయినవ్వండి. కొంతమంది పెద్దవాళ్ళు ఇస్తూనే ఉన్నారు. అది చేరతాయి డెఫినెట్గా పెద్దలకి, అలాగే పేదలకు కూడా చేరతాయి. ప్రతి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా చేస్తారు కానీ ముందు వెనక. బట్ అది ఆలోచించి చెయ్యాలా వద్దా, ఎంత చేయాలి, ఏం చేయాలి అనే లోపల పుణ్యకాలం గడిచిపోతుంది. కాబట్టి విపత్కర సమయం వచ్చిన మరుక్షణం మనము దిగడము మన ధ్యేయము, మన ధర్మము. ఈ వేదికగా మీకు కూడా చెప్తున్నాం, రూపాయి ఇస్తారా, పాప ఇస్తారా, చిన్న చిరిగిన చొక్కా ఇస్తారా అని నేను అడగట్లా. రండి, సాయం చేయండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఇంత ప్రతిరోజు నేను వర్షాల్లో
మిడ్ నైట్ అయినా సరే నేను రోడ్డు మీదకి వచ్చి మ్యాన్ హోల్స్ దగ్గర నిలబడి ట్రాఫిక్ని నేను పంపించే ప్రయత్నం చేస్తుంటా. రోడ్డు మీద నిలబడితే నాకు ఇలా కప్పిన శాలువాళ్ళు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి కప్పుతూ ఉంటా. డబ్బు ఒకటే ఇవ్వాలని కాదు, ధైర్యం ఇవ్వాలి. సాటి మనిషి మన గురించి తాపత్రయపడుతున్నాడని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఇంకా ధైర్యంగా ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో ఇచ్చారు, లేటుగా ఇచ్చారు, ఇంతే ఇచ్చారు, అది కాదు. మీరు రండి, పేదవాళ్ళని ఆదుకుందాం. మీరు రండి, ప్రస్తుతం ముంపు బాధితుల్ని ఆదుకుందాం. మన ధర్మం న్యాయంగా మనం వాళ్ళని ఆదుకోవటమే మన ధర్మం, మన న్యాయం. ఎన్ని రోజులు ఇక్కడ ఉండే అవకాశం ఉంది? ఎప్పటిదాకా ఈ కార్యక్రమం కూడా సాగిస్తారు? అట్లా నా టీం తోటి కూర్చోవాలి సార్. యాక్చువల్గా ఫస్ట్ డే కూర్చున్నప్పుడు టీం 1 డే అన్నారు. 1 డే తర్వాత కాదు 2 డేస్ మనం కూర్చుందాము, కొంచెం స్పందన అందరూ తెలియట్లేదు అన్నారు. సరే, ఈరోజు ఈవినింగ్ డిసైడ్ అయిన తర్వాత ఎంతవరకు ఏంటి అనేది ఎలాగైనా మనం చేయటం ఇమీడియట్గానే జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఈవినింగ్ వరకు నేను తదుపరి కార్యక్రమం చెప్తాను. ఇఫ్ నాట్ రేపు కానీ రేపు సాయంత్రం కానీ నేను ముంపు బాధితుల దగ్గరికి వెళ్ళిపోయి మా సంస్థ ద్వారా లేదా కలెక్ట్ అయిన డబ్బు అయితే కలెక్ట్ కావటం చాలా కొంచెం స్పందన తక్కువగా ఉంది. అయినప్పటికీ ఎలాగోలా కష్టపడి భగవంతుడు 2 అరచేతులు ఇచ్చాడు కదా, రోడ్డు మీద నిలబడి అడుక్కునైనా సరే వాళ్ళకి మాత్రం ధైర్యాన్ని మాత్రం నింపుతాం. మొత్తం మీద చూస్తే ఓన్లీ ఇట్లా మీరు చేయడమేనా, లేకపోతే అకౌంట్లలో ఏమైనా స్పందన చెప్తారా మీకు వెబ్సైట్ కానీ అలాంటి విషయాలు? నిరంతరం ఉంది సార్. ఇది వెబ్సైట్ కూడా ఉంది, మనం సైతం .org ఉంది, మనం సైతం ఫేస్బుక్ అకౌంట్ ఉంది, మనం సైతం ఆర్గనైజేషన్లో వెబ్సైట్లో మన అకౌంట్స్ ఉన్నాయి. మీరు దయతలిసి మీరు ఎంత వేసినా పర్వాలేదు, మనం సైతంలో ఈ ఫ్లడ్ గురించి అనేది, ఫ్లడ్ విక్టిమ్స్ గురించి అనేది వాళ్ళకి మీరు మెన్షన్ చేయండి. మనం సైతానికి 80G ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఉంది. కాబట్టి మనం అడుగుతా ఉన్నాం. ఈ విషయం జనం అందరికీ తెలుసు. మీ ద్వారా కూడా మరొకసారి చెప్తున్నాం, మీరు మా అకౌంట్లో వేసినా పర్లా, బట్ మీరు వేసిన ప్రతి పైసాకి కూడా మీ ప్యాన్ నెంబరు, మీ అడ్రస్ మాత్రం ఇస్తే మేము రికార్డ్స్ ప్రకారం ప్రభుత్వానికి మేము చెప్పవలసి ఉంటుంది. అలా నిష్కర్షగా నిజాయితీగా చెప్పే సంస్థే మనం సైతం. కాబట్టి నాకు 80G ఉంది, మనం సైతం .org ఇది మా వెబ్సైట్. కాబట్టి మీరు పెద్ద ఎత్తున ఇచ్చినా పర్వాలా, ఒక్క నయా పైసా ఇచ్చినా పర్వాలా, ఇవ్వండి, రండి. దానికంటే ముందు మీరు నిలబడండి, మాతో కలిసి రండి, పేదవాడికి గుండెల నిండా ధైర్యం చెప్దాం. వాలంటీర్లను ఏమన్నా మీరు ఏరియా నుంచి డివైడ్ నుంచి చేసుకునే అవకాశం ఉందా? మరి ఈ సంస్థ ద్వారా వాలంటీర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? మొత్తం అంటే చాలా, అంటే దేశ విదేశాల్లో కూడా మనకు వాలంటీర్స్ ఉన్నారండి మనం సైతానికి. మనకి ఇప్పుడైతే యాక్టివ్ మెంబర్స్గా మేము దాదాపు 100 మెంబర్స్ ఉన్నాం. మేము ఎక్కడ ఏ ఏరియా అన్నది అదంతా కూడా ఇవాళ నైట్ కూర్చొని ఒకసారి డిసైడ్ అయ్యి ఈ మీడియాని కూడా అడిగి వాళ్ళ ద్వారా కూడా కొంత ఒక చోట కనీసం ఒక హెల్ప్ వచ్చింది అనుకోండి, రెండో చోట ఇంకా కొంచెం తక్కువ వచ్చిందా, వెళ్ళలేదా అంటే అలాంటి ప్లేసులు కూడా మనం వెళ్తాం. అదేవిధంగా శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కూడా రాజకీయ నాయకుల కంటే ముందుగా, యంత్రాంగం కంటే ముందుగా, అందరికంటే ముందుగా అక్కడికి వెళ్ళిన సంస్థ మనం సైతం. ఈ రోజుకి నువ్వు ఎలా వెళ్ళావా అక్కడికి అంటే, ఏమండి నేను ఎక్కడికైనా ఎలా వెళ్ళగలను, ఎలాంటి పని నేను చేయగలను అని చెప్పడం జరిగింది. అలాగా మాకు వెళ్ళటానికి ఎటువంటి అభిజాత్యాలు లేవు, ఎటువంటి మొహమాటాలు లేవు. పేదవాడి దగ్గరికి వెళ్ళటానికి ఎంత స్పీడ్గానే వెళ్తాం, చేస్తాం. ఇమీడియట్గా ఇవాళ నైట్ తీసుకొని కొన్ని ప్రాంతాలని సెలెక్ట్ చేసుకుని వెళ్తాం. ఓన్లీ డబ్బులు, ఈ బట్టలు కాకుండా మరి కూరగాయలు అవుతుందో, బియ్యం అవుతుందో, అలాగా ద్రవ్య రూపంలో ఏమన్నా? అదే అండి, ఇప్పుడు డబ్బు అనే కాదు, ఇప్పుడు అది కూడా ఒక టాపిక్ వచ్చిందండి. ఫస్ట్ వాటర్ ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, బిస్కెట్లు, బన్నులు ఇలాంటివి ఇవ్వాలి. వాళ్ళు వండుకోవడానికి కూడా కష్టంగా ఉంది కాబట్టి అని అన్నారు. ముందుగా ఇవన్నీ చేసి ఇమీడియట్గా కావాల్సిన, జనరల్గా కావాల్సిన మందులు ప్లస్ పాలు, నీళ్లు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు బిస్కెట్లు ఇలాంటివన్నీ ఇమీడియట్గా చేయాలనేది ఆలోచన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అంటే వాళ్ళతోటి చేసి స్పాట్లో అది చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి మనం సైతం టీం అందరూ కూడా కలిసి మరి ఫ్లడ్ ఎవరైతే వరద బాధితులరో వాళ్ళందరూ కూడా సహాయ శాఖలు అందించాలని మేము వచ్చాము. నిన్న స్టార్ట్ చేశాము. ఈరోజు మరి ఇంకా డిస్కస్ చేసుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి, మరి అపన్నాస్తులు ఇచ్చేటటువంటి విషయాన్ని బట్టి వరద బాధితులు అందరూ కూడా పంచడం జరుగుతుందని మరి ఫౌండేషన్ చైర్మన్ కథమరిగా తెలియజేశారు. చూసిన విధంగా కెమెరా మహేష్తో మీ సురేష్ దండ.